గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం సెన్స్ ఆర్గాన్స్‌లో భాగంగా ఇయర్ గురించి చూద్దాం. ఇయర్ అంటే చెవి. చెవి గురించి ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో క్వెషన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి మనం గమనిద్దాం. దీనిలో ఏ విధంగా వస్తుందంటే ఫస్ట్ ఏదైనా కాన్సెప్ట్ పెట్టుకున్నామంటే వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ దట్ వన్ అనే దాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అందువలన ది స్టడీ ఆఫ్ ఇయర్స్ ఆర్ కాల్డ్ యాస్ అనే క్వెషన్ రావచ్చు. ది స్టడీ ఆఫ్ ఇయర్స్ అంటే చెవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. ఓటాలజీ. ఓటాలజీ అంటే అర్థం ఏంటి? చెవుల గురించి చదివే శాస్త్రాన్ని లేదా చెవి గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓటాలజీ అంటారు. అది యానిమల్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఇయర్స్ బై బర్డ్స్ ఆర్ అని అడుగుతాడు. అంటే ఏ జీవులకు ఈ క్రింది వాటిలో ఏ జీవులకు చెవులు ఉండవు, పుట్టుకతోనే చెవులు ఉండవు అనే క్వశ్చన్. స్నేక్స్, పాములు అనమాట. పాములకి చెవులు ఉండవు. అలాగే ఆర్గానిజమ్స్ విచ్ ఇయర్స్ ప్రెజెంట్ ఇన్సైడ్ అంటే ఏ జీవులకు ఏ జీవులకైతే చెవి లోపల అంటే శరీరానికి లోపల చెవి ఉంటుందంటే మ్యామల్స్‌లో అంటే క్షీరదాలన్నిటిలో కూడా చెవి అనేది అంటే కేవలం బయట ఎక్స్టర్నల్ లేయర్ మాత్రమే బయటకు ఉంటుంది గానీ మిగిలినంతా కూడా లోపల భాగంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం హ్యూమన్ ఇయర్ గురించి చూసుకున్నట్లయితే హ్యూమన్ ఇయర్‌లో 3 పార్ట్స్ కనిపిస్తాయి. అంటే మానవుని యొక్క చెవిలో 3 భాగాలు కనిపిస్తాయి. ఆ 3 భాగాలను ఏమంటారంటే బాహ్య చెవి, మధ్య చెవి, అంతర చెవి. అంటే ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్ అని 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల్లోని ఒక్కొక్క దాని గురించి క్వెషన్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనేది ఒక్కసారి మాట్లాడుకుందాం. ఫస్టు ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బాహ్య చెవి. ఈ ఎక్స్టర్నల్ ఇయర్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్ అనమాట. అంటే ఎక్స్టర్నల్ ఇయర్ అంటే బాహ్య చెవి. బాహ్య చెవి అనేది మళ్ళీ కొద్దిగా విభజిస్తుంది. ఆ విభజించిన వాటిలో మొట్టమొదటిది ఏంటంటే పిన్న. పిన్న లేదా ఆరికిల్ అని. మనకు సాధారణంగా చూడండి చెవి మనకు బయటికి కనిపిస్తుంటుంది. ఆ బయటికి కనిపిస్తున్నటువంటి చెవి భాగాన్ని ఆరికిల్ లేదా పిన్న అని పిలుస్తారు. ఈ ఆరికిల్ లేదా ఈ పిన్నా గురించి క్వెషన్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందంటే, ది ఆరికిల్ కంప్రైజెస్ ఎ థిన్ ప్లేట్ ఆఫ్ ఎలాస్టిక్ కార్టిలేజ్ కవర్డ్ బై ఎ లేయర్ ఆఫ్ స్కిన్. ఈ పిన్నా లేదా ఆరికిల్ అనేది ఏ భాగముతో నిర్మితమై ఉంటుంది అనంటే కార్టిలేజ్‌తో నిర్మితమై ఉంటుంది. కార్టిలేజ్ అంటే మృదులాస్థి. ఈ మృదులాస్థితో నిర్మితమై ఉంటుందన్నమాట. అలాగే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎ ఫనల్ లైక్ కర్వ్స్ దట్ కలెక్ట్ సౌండ్ వేవ్స్ అండ్ ట్రాన్స్మిట్ దెమ్ టు ది మిడిల్ ఇయర్. దీని పని ఏంటి అంటే మొత్తం ఎక్కడి నుంచైనా వచ్చినటువంటి సౌండ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవికి అందించడమే ఈ పిన్నా లేదా ఆరికల్ యొక్క ప్రధానమైన పని. అలాగే ది లోబ్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఎడిపోస్ అండ్ ఫైబ్రస్ టిష్యూస్ సప్లైడ్ విత్ బ్లడ్ క్యాపిలరీస్. దీనికి ఎడిపోజ్ అండ్ ఫైబ్రస్ టిష్యూస్ అని ఉంటాయి. దీనికి బ్లడ్ క్యాపిలరీస్ కూడా కనెక్ట్ అయి ఈ పిన్నా. ఇక్కడ పిన్నా గురించి మరో ప్రధాన అంశం ఏంటంటే క్వెషన్ ఏ విధంగా లాస్ట్ టైం అడిగాడంటే ఏ జీవిలో ఆరికెల్ లేదా పిన్నా అనేది శరీరాన్ని శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి ఉపయోగపడుతుంది అని. అంటే ఆ జీవి యొక్క చెవి వలన ఆ జీవి యొక్క శరీర ఉష్ణోగ్రత తగ్గించబడుతూ ఉంటుంది. ఆ జీవి ఏది అంటే ఎలిఫెంట్ అనమాట. ఏనుగు చూడండి మీరు ఎప్పుడైనా చూస్తే చెవి ఇలా ఊపుతూ ఉంటుంది. అది ఊపడానికి కారణం ఏంటంటే ఆ గాలి విసురుకొని తన యొక్క శరీరం యొక్క ఉష్ణోగ్రతని తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఏ జీవిలో ఆరికెల్ లేదా పిన్న అనేది శరీర ఉష్ణోగ్రత తగ్గించడం పనికొస్తుంది అని అంటే ఏనుగు. అలాగే అదే జీవిలో మానవునికి మాత్రం చెవి బాహ్య చెవి అనేది కదలిక లేకుండా ఉంటుంది. మజిల్స్ అనేవి కనెక్ట్ అయ్యి ఉండవు. అందువలన ఆరికల్స్ అనేవి మజిల్ లెస్‌గా ఉంటాయి. కానీ మిగిలిన యానిమల్స్ అన్నిటికి కూడా మజిల్స్ అనేవి ఉండి చెవులు బాహ్య చెవిని కదిలించగలిగి ఉంటాయన్నమాట. అలాగే ఆరికలకి వెనకాతల భాగంలో ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్ అనే ఒక భాగం ఉంటుంది. గమనించినట్లయితే ఇప్పుడు చూడండి ఇది పిన్న. ఇది పిన్న అనమాట. చెవి అనమాట. ఈ చెవికి లోపల భాగంలో ఎక్స్టర్నల్ మీటస్ ఉంటుంది. ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటస్ అనేది ఈ లోపల ఉన్నటువంటి ఒక గొట్టం లాంటి భాగం అనమాట. ఇట్ ఈస్ స్లైట్లీ కర్వ్డ్ కెనాల్ సపోర్టెడ్ బై బోన్ ఇన్ ఇట్స్ ఇంటీరియర్ పార్ట్ అండ్ కార్టిలేజ్ ఇన్ ది ఎక్స్టీరియర్ పార్ట్. లోపల వైపు ఎముకతోనూ బయట వైపు కార్టిలేజ్ అంటే మృదులాస్థితోనే నిర్మితమై ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధాన పాయింట్ ఏంటి అంటే దిస్ మీటస్ ఆర్ ది కెనాల్ ఈజ్ లైన్డ్ విత్
స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అండ్ వ్యాక్స్ గ్లాండ్స్. చెవిలో ఉన్నటువంటి గ్రంథులు ఏవి అని అడుగుతాడు. ఆ చెవిలో ఉండే గ్రంథులు ఏంటి అంటే వ్యాక్స్ గ్లాండ్స్ అనమాట. మనం చూడండి గులిమి అంటాం. గులిమి అంటే చెవి లోపల ఏర్పడేటటువంటి పొరలాంటి భాగాన్ని గులిమి అంటాం. ఆ గులిమి ఏంటి అంటే వ్యాక్స్ అనమాట. ఆ వ్యాక్స్ ఎందుకు పనికి వస్తుంటుంది? ఆ చెవిని శుభ్రపరచడం కోసం వ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఆ వ్యాక్స్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు అని అంటే ఈ వ్యాక్స్ గ్లాండ్స్ అనేవి ఉత్పత్తి ఉంటాయి. అలాగే చెవికి బాహ్య చెవికి కొంచెం లోపల భాగంలో ఈ ఈ ఎక్స్టర్నల్ ఆడిటరీ మీటర్స్కి లోపల భాగంలో టింపానిక్ మెంబ్రేన్ లేదా కర్ణభేరి అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. కర్ణభేరి అనేది ఎక్కడ ఉంటుంది అంటే బాహ్య చెవికి లోపల భాగంలో మధ్య చెవి యొక్క ప్రారంభంలో ఉన్నటువంటి పొర వంటి భాగాన్ని టింపానిక్ మెంబ్రేన్ కర్ణభేరి అని అంటారు అన్నమాట. దిస్ మెంబ్రేన్ సెపరేట్స్ ది మిడిల్ ఇయర్ అండ్ ది ఎక్స్టర్నల్ ఇయర్. This part receives and amplifies the sound wave. Its central part is known as the అంబో. ఇక్కడ చూడండి మీకు కర్ణబేరి ఉంది కదండి. ఆ కర్ణబేరి యొక్క మధ్య భాగాన్ని అంబో, ఎంబిఓ, అంబో అని పిలుస్తారు. ఇది బాహ్య చెవి. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. మిడిల్ ఇయర్ అంటే మధ్య చెవి అనమాట. మధ్య చెవిలో పాయింట్స్ ఏముంటాయంటే టింపానిక్ క్యావిటీ ఉంటుంది. నేను చెప్పాను కదండి టింపానిక్ మెంబ్రేన్ అంటే కర్ణబేరి ఉంది. ఆ కర్ణబేరి వెనకాల భాగం అక్కడి నుంచి కూడా మిడిల్ ఇయర్ మధ్య చెవి అనమాట. మధ్య చెవి ఉన్నటువంటి మొట్టమొదటి భాగం ఏంటంటే కర్ణబేరి తర్వాత ఉన్నటువంటి క్యావిటీ, దాన్ని టింపానిక్ క్యావిటీ లేదా కర్ణబేరి కుహరము. ఇక్కడ మీకు డయాగ్రామ్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి కర్ణబేరి ఉంది కదండి. ఇక్కడ ఇది కర్ణబేరి. కర్ణబేరికి లోపల ఉన్నటువంటి కుహరాన్ని కర్ణబేరి కుహరము. ఓకే, నెక్స్ట్. It is a narrow air-filled cavity separated from external ear by tympanic membrane and from inner ear by the bone. The tympanic cavity has an auditory tube known as the eustachian tube in its anterior wall. ఇక్కడ మీకు టింపానిక్ క్యావిటీలో ఉన్నటువంటి ట్యూబ్ ఉంటుంది, ఒక ట్యూబ్ స్ట్రక్చర్. ఆ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని యూస్టేషియన్ వాల్ అనిపిస్తారు అనమాట. ఇప్పుడు యూస్టేషన్ ట్యూబ్కి సాధారణంగా మనం గమనించినట్లయితే ది యూస్టేషన్ ట్యూబ్ ఈజ్ ఎ 4 సెంటీమీటర్ లాంగ్. యూస్టేషన్ ట్యూబ్ ఎంత పొడవు ఉంటుందండి? 4 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దట్ ఈక్వలైజెస్ ఎయిర్ ప్రెషర్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ది టింపానిక్ మెంబ్రేన్. సాధారణ చూడండి టింపానిక్ మెంబ్రేన్ లేదా కర్ణబేరి అనేది ఏంటంటే మధ్యలో ఉన్నటువంటి ఒక పొర. ఈ పొరకి ఎటువైపు అయినా సరే ఎయిర్ ప్రెషర్ ఎక్కువైపోయింది అంటే ఆ కర్ణబేరి త్వచ అనేది పగిలిపోతుంది. అది పగిలిపోయిందంటే చెవి అనేది వినిపించడం మానేస్తుంది, మనకి చెవుడు అనేది వచ్చేస్తుంది. అలాంటి ప్రమాదం లేకపోవాలి. కర్ణబేరికి అంటే టింపానిక్ మెంబ్రేన్కి రెండు వైపులా కూడా ఒకే విధంగా ఎయిర్ ప్రెషర్ ఉండే విధంగా నియంత్రించేటటువంటి ట్యూబ్ పేరే యూస్టేషియన్ ట్యూబ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కర్ణబేరికి ఇరువైపులా ఒకే విధమైనటువంటి వాయు పీడనాన్ని ఏర్పాటు చేయడానికి ఉపయోగపడే నాళము ఏది అంటే eustachian tube. The eustachian tube is responsible for equalizing the air pressure on either side of the tympanic membrane. ఈ పాయింట్ చాలా. It connects the tympanic cavity with the nasopharynx also. మనం చూడండి nasopharynx అంటే ముక్కు లోపల అంటే నాసికకు లోపల మనం వాయునాళ వ్యాస చెప్తున్నప్పుడు అంటే మన శ్వాసవ్యాస చెప్తున్నప్పుడు నేను చెప్తాను మళ్ళీ. ముక్కుకి లోపల భాగంలో నాసికా కుహరము అనే భాగం ఉంటుంది. ఆ నాసికా కుహరానికి ఈ టింపానిక్ క్యావిటీకి మధ్య భాగంలో ఈ యూస్టేషన్ ట్యూబ్ ఉండి రెండింటి కూడా కలుపుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ దాని తర్వాత ఇయర్ ఆసికల్స్ అనే భాగాలు ఉంటాయి. ఈ ఇయర్ ఆసికల్స్ అంటే దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ సౌండ్ వేవ్స్ ఫ్రమ్ ఇయర్ డ్రమ్ టు ది మిడిల్ ఇయర్. మీకు చూడండి ఇయర్ డ్రమ్ అని చెప్పుకున్నాం కదండి కర్ణబేరి. ఆ ఇయర్ డ్రమ్కి నుంచి మిడిల్ ఇయర్కి సౌండ్ పంపించడం కోసం ఈ ఇయర్ ఆసికల్స్ అనే భాగాలు పని. దేర్ ఆర్ 3 ఇయర్ ఆసికల్స్ ఇన్ హ్యూమన్ ఇయర్. 3 ఇయర్ ఆసికల్స్ ఉంటాయి. మీకు చూడండి ఇయర్ ఆసికల్స్ అంటే చిన్న చిన్న ఎముకలతో నిండినటువంటి భాగాలు అనమాట. ఇవి మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకలు. ఈ మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకలు 3 ఏంటంటే ఒకటి మ్యాలియస్, ఒకటి ఎంకస్, స్టాపిస్. ఈ 3 ఎముకలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏది అనే క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్స్ వస్తుంది. మానవ శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏది అనేది చాలా ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది అనమాట. అందువలన ఇక్కడ మనం ఈ పాయింట్ గుర్తించాలి.
ఆ ఎముక ఏంటి అని అంటే ఇప్పుడు మానవుని యొక్క మధ్య చెవిలో ఉన్నటువంటి ఈ మ్యాలియస్ ఇంకస్ స్టాపిస్ అనేవి చిన్నగా పరిమాణం ఉన్నటువంటి ఎముకలు. వీటన్నిటిలో కూడా స్టాపిస్ అనేది స్మాలెస్ట్ ఆయసికల్ లేదా స్మాలెస్ట్ బో ఇన్ ది హ్యూమన్. మానవ శరీరంలో ఉన్నటువంటి అత్యంత చిన్న ఎముక ఏది అంటే స్టాపిస్. ఓకే, దానికన్నా ఈ మ్యాలిస్ ఇంకస్ అనేవి కొంచెం పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ వన్ మ్యాలియస్. ఈ మ్యాలియస్ అనే దాని గురించి మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఇట్ ఈస్ ఎ హ్యామర్ షేప్డ్ పార్ట్ దట్ ఈస్ అటాచ్డ్ టు ది టింపానిక్ మెంబ్రెయిన్ త్రూ ది హ్యాండిల్ అండ్ ఇంకస్ త్రూ ది హెడ్. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇయరాస్కల్. మనకి ఇయరాస్కల్స్ అంటే మధ్య చెవిలో ఉన్నటువంటి ఎముకలు మూడు అని చెప్పాను: మ్యాలియస్, ఇంకస్, స్టాపిస్. ఈ మూడిట్లో పెద్దది ఏది అంటే మ్యాలియస్ అనమాట. దాని తర్వాత పెద్దది ఇంకస్, దానికన్నా అన్నిటికన్నా చిన్నది స్టాపిస్ అనమాట. మానవ శరీరంలో అన్నిటికన్నా చిన్న పరిమాణంలో ఉండే ఎముక స్టాపిస్ అనమాట. ఈ విధంగా గుర్తుంచు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్ అంటే మానవ శరీరంలో హ్యామర్ షేప్లో ఉన్నటువంటి ఎముక ఏది? హ్యామర్ అంటే సుత్తి. సుత్తి ఆకారం ఉన్నటువంటి ఎముక ఏది అంటే అలాగే ఇంకస్. ఇంకస్ అనేది ఏంటంటే ఎన్విల్ షేప్డ్ ఇయర్ ఆసికల్ కనెక్టెడ్ విత్ స్టాపిస్. ఇది మ్యాలియస్కి స్టాపిస్కి మధ్య భాగం ఉన్నటువంటి ఎముక అనమాట ఇంకస్. దాని తర్వాత ఉన్నది స్టాపిస్. ఈ స్టాపిస్ అనేది అన్నిటికన్నా స్మాలెస్ట్ ఆసికల్ అండ్ ఆల్సో ది స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్. మానవ శరీరంలో ఉన్నటువంటి అన్నిటికన్నా చిన్నదిగా ఉన్నటువంటి ఇది చెవి. దాని తర్వాత ఉండే దాన్ని ఇన్నర్ ఇయర్ అంటారు, అంతర చెవి అంటారు. దీనిలో బోనీ ల్యాబ్రింత్ అని, మెంబ్రేనస్ ల్యాబ్రింత్ అని రెండు పార్ట్స్ ఉంటాయి. బోనీ ల్యాబ్రింత్, మెంబ్రేనస్ ల్యాబ్రింత్ అని రెండు పార్ట్స్ ఉంటాయి. ఆ రెండు పార్ట్స్ ఏంటో చెప్తాను. ది బోనీ ల్యాబ్రింత్ కన్సిస్ట్ ఈ వెస్టిబ్యూల్, 3 semicircular canals అండ్ స్పైరల్లీ కాయిల్డ్ కాక్లియా. ఇక్కడ మీకు ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి రెండు పార్ట్స్లో ఒకటి బోనీ ల్యాబ్రింత్ అన్నాను, ఇంకోటి మెంబ్రెయిన్ ల్యాబ్రింత్. ఈ బోనీ ల్యాబ్రింత్ అండ్ మెంబ్రెయిన్ ల్యాబ్రింత్లో ప్రత్యేకంగా కాక్లియా అనే భాగం ఎక్కడ ఉంటుంది అంటే బోనీ ల్యాబ్రింత్లో ఉంటుంది. ఫస్ట్ మీకు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ చూసారా కాక్లియా అంటే ఇక్కడ వృత్తాకారంలో ఉంది, గుండ్రంగా తిరుగుతూ సర్కిల్ ఆకారంలో స్ప్రింగ్లా తిరిగి ఉంది. ఈ స్ప్రింగ్లా తిరిగినటువంటి ఈ భాగాన్ని మనం కాక్లియా అంటాం అన్నమాట. ఈ కాక్లియా ఉన్నటువంటి భాగాన్ని బేబీ ల్యాబ్రింత్ పిలుస్తాం. కాక్లియా అనేది అక్కడే ఉంటుంది. ఓకే, కాక్లియా ఉన్నటువంటి భాగాన్ని బోనీ ల్యాబ్రింత్ పిలుస్తాం. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ పెరిలింఫ్. ఒక లిక్విడ్ దానిలో కలిగి ఉంటుంది. ఆ బోనీ ల్యాబ్రింత్ ఉన్నటువంటి ఆ లిక్విడ్ని పెరిలింఫ్ అని పిలుస్తాం. నెక్స్ట్ ది మెంబ్రేనస్ ల్యాబ్రింత్. బోనీ ల్యాబ్రింత్ తర్వాత ఉండేదాన్ని మెంబ్రేనస్ ల్యాబ్రింత్. ది బోనీ ల్యాబ్రింత్ సరౌండ్స్ ది మెంబ్రేనస్ ల్యాబ్రింత్. ఇట్ కంప్రైజెస్ సెన్సరీ రిసెప్టార్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మూమెంట్స్. ఈ బోనీ ల్యాబ్రింత్ అనేది పనికొస్తుంది మానవ శరీరాన్ని నియంత్రించడానికి, అంటే స్టెబిలైజ్ చేయడానికి. రెండు వైపులా సమానంగా తులనాత్మకంగా ఉంచుతూ స్టెబిలైజ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ది మెంబ్రేనస్ ల్యాబ్రింత్ ఈజ్ ఫిల్డ్ విత్ ఇండోలింఫ్. సరే, ఇక్కడ మీకు రెండు పాయింట్లు గుర్తుంది. బోనీ ల్యాబ్రింత్ అనేది ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఆ లిక్విడ్ని పెరిలింఫ్ అంటారు. మెంబ్రేనస్ ల్యాబ్రింత్ అనేది లిక్విడ్తో ఫిల్ అయి ఉంటుంది, దాన్ని ఎండోలింఫ్ అంటారు. ఇది ఏం కలిగి ఉంటుంది అంటే 3 semicircular డక్ట్స్ని కలిగి ఉంటుంది. కాక్లియర్ డక్ట్ని కలిగి ఉంటుంది, శాక్యూల్ కలిగి ఉంటుంది అండ్ ఉట్రికిల్ కలిగి ఉంటుంది. ఈ విధంగా 3 డక్ట్స్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా నెంబర్ ఆఫ్ బోన్స్ ప్రెజెంట్ ఇన్ ఇయర్ ఈజ్ 6 అనమాట. మొత్తం ఇయర్లో ఉన్నటువంటి మొత్తం బోన్స్ ఎన్ని అంటే 6 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి ఈ 3 డక్ట్లు ఉంటాయి అండ్ 3 ఆల్రెడీ ఎముకలు ఉంటాయి. ఈ విధంగా 6 ఎముకలు అనేవి సాధారణంగా మన ఇయర్లో ఉంటాయి అన్నమాట. హ్యూమన్ ఇయర్ కెన్ డిటెక్ట్ 16 to 40,000 సౌండ్ వేవ్స్ ఇన్ 1 సెకండ్. ఒక్క సెకండ్లో 16 నుంచి 40,000 సౌండ్ వేవ్స్ని మన చెవి అనేది గుర్తించగలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకో క్వశ్చన్, చాలా ఎక్కువసార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే ది హ్యూమన్ ఇయర్ కెన్ డిటెక్ట్ సౌండ్ ఇన్ ది ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ అంటాడు. అంటే మానవుని యొక్క చెవి ఏ తరంగాలు, అంటే ఏ తరంగ దైర్ఘ్యం లేదా పౌనఃపున్యం కలిగినటువంటి సౌండ్ వేవ్స్ని మాత్రమే, శబ్దధ్వనులు మాత్రమే గుర్తించగలుగుతుంది. 20 హెడ్జ్ల నుంచి 20,000 హెడ్జ్ల వరకు మన చెవి గుర్తించగలదు. 20 హెడ్జ్ల కన్నా తక్కువ దాన్ని కానీ
20,000 హెర్ట్జ్‌ల కన్నా ఎక్కువగానే ఉంటే దాన్ని మన చెవి గుర్తించదు. ఓకే. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని మన క్వెషన్‌లు వస్తుంటాయి. ఎలా వస్తూ ఉంటాయి? బ్యాట్స్ కెన్ హియర్ ది ఫ్రీక్వెన్సీ అప్ టు 120 కిలో హెర్ట్జ్. చూసారా, అన్నిటికన్నా ఎక్కువ ధ్వనులు 20,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి ధ్వనులు ఏమంటారంటే అతిధ్వనులు అంటారు. అతిధ్వనులు. ఆ అతిధ్వనులు ఇంచుమించుగా 120 కిలో హెర్ట్జ్‌లు. మనం కేవలం 20,000 హెర్ట్జ్‌ల వరకే మనం ఇక్కడ కిలో హెర్ట్జ్‌లు. కిలో అంటే 1000 హెర్ట్జ్‌లు. ఎన్ని థౌసండ్‌లు? 120,000 హెర్ట్జ్‌లండి. అంత సౌండ్ వరకు కూడా ఎవరు వినగలరు అంటే బ్యాట్స్ అంటే గబ్బిలాలు వినగలరు. అలాగే డాగ్స్ కెన్ హియర్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ అప్ టు 50 కిలో హెర్ట్జ్. 50 కిలో హెర్ట్జ్‌ల వరకు వినటువంటి శబ్దాల్ని కుక్కలు వినగలవు. ఓకే. ఇది మనకు ప్రధానమైనటువంటి చెవి, చెవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఈ విధంగా. మీకేమైనా డౌట్ చెవి అనే సెన్సార్ దాని గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఇంకా ఏ విధంగా క్వెషన్స్ వచ్చాయి అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దీని మీద ప్రీవియస్‌లీ ఏవే క్వెషన్స్ అడిగారో కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అంతేకాకుండా నెక్స్ట్ సెన్సార్ అనేటువంటి స్కిన్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పనిసరిగా దానికి సంబంధించి మీకు కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఓకే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.